సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. మందిరములో ఉదయం 10 గంటలకు అలాగే సాయంకాలం 5:30కు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ప్రతి వారు సకాలంలో పాల్గొని దేవుని యొక్క ఆత్మీయలో ఎదగవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము కీర్తన 159 వచ్చిన నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. ఆమేన్. ప్రియకుమారులకు మాతే భక్తులైన దావీదు గారి జీవితంలో ఎన్నో అనుభవాలు, అలాగే ఆనాటి భక్తులు వారు రాసిన కీర్తనలో దేవుడు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోవడం. అందులో ఒకటంట, ప్రభువా నీ కృపతో నన్ను బ్రతికింపుము. మనం చాలాసార్లు ఈ లోకపరంగా చూస్తున్నప్పుడు మనుషుల వైపు చూస్తూ ఉంటాం. ఆ విధంగా నేను దేవుని యొక్క సేవ కని నిర్ణయం తీసుకొని దేవుని యొక్క పని కొరకు వెళ్తున్న సమయంలో కొంతమంది నా స్నేహితులు ఒక ప్రశ్న ఏంటి అంటే, నువ్వు ఎలాగా జీవిస్తావు, నువ్వు ఎలాగా ఉంటావు? ఎందుకంటే పరిచర్య అంటున్నావు, నీకెవరు డబ్బులు ఇస్తారు, ఈ లోకంలో ఇల్లు ఉండదు, ఏముండవు, ఎలా జీవిస్తావని. నిజమే, నాలాగా చాలా మంది ఒకవేళ దేవుని పనికొచ్చి యవనస్తులు ఒకవేళ ఇదే ప్రశ్న మీలో, నేను ఎలా జీవిస్తాను? లేదా ఈరోజు ఒకవేళ నువ్వు ప్రభు కొరకు జీవిద్దాం అనుకున్నావు, కానీ నేను బెదిరిస్తున్నారేమో, నువ్వు క్రీస్తు నమ్మితే మేము విడిచిపెడతాము, నా ఆస్తి నీకు ఇవ్వను, లేదా నా కుటుంబంతో నేను దూరపరుస్తాను అనొచ్చు. అయితే ఇక్కడ ఒక వాక్యం ఉంది, ఏంటి అంట, నీ కృపతో నన్ను బ్రతికింపుము, ఆయన కృపతో మనల్ని బ్రతికించును. ఆయన కృప అంటే చాలు. ఈరోజు నేను చూడగలను, ఆత్మీయ తండ్రి గారు, మా నాన్నగారు ప్రభు నమ్ముకున్న తర్వాత అన్నీ విడిచిపెట్టి వచ్చారు. ఆయన ఏది ఆయనకంటూ లేదు, కానీ ఆయన ఎవరు ఓన్ చేసుకున్నారంటే దేవుణ్ణి. ఆయన కృప ఈ 28 సంవత్సరాలైనా మమ్మల్ని నడిపించుకుని వస్తున్నాడు. ఏదైతే ప్రభు మాకు వాగ్దానం చేస్తున్నాడో, ఏ లోటు రాను అని చెప్పినప్పుడు ఈ 28 సంవత్సరాలు ఆ లోటు లేకుండా ఉంచింది. కానంటే ఆయన కృప, ఆయన కనికరం. అనేకసార్లు మేము తొట్టెళ్ళున్నాం, కానీ ఆయన తన వాత్సల్యమైన కృపను చూపి మనల్ని రక్షించున్నాడు. కావున ప్రసంగమా, ఈరోజు భయపడక, ఒకవేళ నీ బంధువులు నీతో లేరని, నీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ నీతో రాలేదని, లేదా నీకు మంచి ఉద్యోగం లేదని భయపడక, ఇదిగో ఆయన కృప నీతో ఉన్నది. ఆయన కృపని నడిపించును. అసాధారణమైన దాన్ని ఆయన సాధ్యపరిచే దేవుడు. ఒకవేళ అస్థిరంగా ఉన్నావేమో, ఆయన కృప నిన్ను స్థిరపరచబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందాలు, నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకొని నీ కృపాక్షమలతో నింపండి, నీ కృపా దీవెనలు దయచేయండి. ప్రభానైనా నీ చిత్తు ప్రకారము ఇదిగో నీ ప్రజల వైపు లోపడుతుండగా మీ యొక్క సహాయం వారికి దయచేయండి. నీ సన్నిధిలో వారిని బలపరచబడుతున్న దేవానికి కొందాలు. మరి ముఖ్యంగా నీ కృప మాకు ధైర్యం దయచేయండి తండ్రి. నీ కృపకు ఆయన అనుకూలంగా జీవించుటకు సహాయం చేసి నీ కృపాక్షమలతో నింపండి, బలపరచండి. నీ దైవాశీర్వాదముతో నడిపించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన కృప మనతో ఉన్నది. ధైర్యంగా ఉండండి. ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.